చాలామంది నా ఇంగ్లీష్ స్కిల్స్ బాలేకపోవడం వల్ల నేను ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతున్నా అంటున్నారు. లేదా ఇంగ్లీష్‌లో పెద్ద పెద్ద తోపు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నా. లేదా మ్యాజికల్ వర్డ్స్ మాట్లాడలేకపోతున్నాను. అందుకే నేను మ్యాజిక్స్ క్రియేట్ చేయలేకపోతున్నా ఇంటర్వ్యూలో అంటున్నారు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నిజంగానే ఇంగ్లీష్ అన్నది అంత ఇంపార్టెంటా ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి అంటే నేనైతే నో అంటాను. ఎందుకు అంటావా? లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. సో లెట్స్ కన్సిడర్ మై ఫాదర్. 15-20 ఇయర్స్ బ్యాక్ ఇన్ థాట్ టైమ్ వాళ్ళు చదువుకున్న చదువులు డిగ్రీ గానియండి, ఎంబీఏ గానియండి, కంప్లీట్‌లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వాస్ ఇన్ తెలుగు మీడియం. బట్ మా ఫాదర్ చేసేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. ఎలా? ఆయన ఎక్కడి నుంచో నేర్చుకున్న చిన్న చిన్న ఇంగ్లీష్, దాంతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని, బుక్స్ చదువుకొని, వాటితో మా డ్యాడీకున్న నాలెడ్జ్‌ని మోర్ ఎన్హాన్స్ చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేశారు. మా డ్యాడీ ఏమన్నా మ్యాజికల్ వర్డ్స్ మాట్లాడారంటే లేదు. బట్ తిప్పి కొడితే ఆఫ్టర్ జాయినింగ్ సాఫ్ట్‌వేర్ 5-6 ఇయర్స్ లోపే తోపు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. రైట్ నౌ హి ఈస్ వెరీ ఫ్లూయెంట్ విత్ హిస్ ఇంగ్లీష్. కానీ ఎలా? వై? సీ ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో అయినా వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇంగ్లీష్ పండిత్‌వా? లేకపోతే ఇంగ్లీష్‌లో ఎంత తోపు అని కాదు. నీవు ఎంత కంటెంట్ ఉంది నీలో, నువ్వు ఎంత ప్రొడక్టివిటీని కంపెనీకి పెంచుతావు అన్నదే వాళ్ళు చూస్తారు. కొంతమంది అనొచ్చు మీ డ్యాడీ 15-20 ఇయర్స్ క్రితం ఇప్పుడు 2 డికేడ్స్ అయిపోయింది. చాలా చేంజెస్ ఉన్నాయి కదా! అంటే ఎంత చేంజెస్ ఉన్నా కంపెనీ రిక్వైర్ ఎంత చేంజెస్ ఉన్నా కంపెనీ రిక్వైర్ ఎంత చేంజెస్ ఉన్నా కంపెనీ రిక్వైర్మెంట్ మారదు కదా! దే వాంట్ ఎ స్కిల్డ్ పర్సన్ నాట్ ఎ ఇంగ్లీష్ టీచర్ ఓవర్ దేర్. సో మేక్ ష్యూర్ ఇంగ్లీష్ అన్నది ముఖ్యం కమ్యూనికేట్ చేయడానికి. బట్ నువ్వు ఎంత క్లారిటీగా మాట్లాడతావు, ఎలా కన్వే చేసుకోగలుగుతావు, దాన్ని నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే ఇంటర్వ్యూని ఇలా క్రాక్ చేయొచ్చు. ఐ హావ్ మేడ్ ఎ ఫుల్ వీడియో. టైం ఉంటే ఒక్కసారి చెకౌట్ చెయ్యి. క్లియర్ క్లారిటీ వస్తుంది. బాయ్.